తందూరి రోటీ ఇంట్లో చేయడం ఇంత ఈజీయా? నేను అనడం కాదు, ఈ వీడియో చూస్తే మీరే అంటారు. తందూరి రోటీ విత్ ఎగ్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దామా? మంచి టేస్ట్ అయితే ఉంటది, అదిరిపోతుంది. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే తందూరి రోటీ కోసం పిండి కలపాలి. 1 కప్పు మైదా పిండి తీసుకోవాలి. అది ఒక బౌల్లో వేసుకొని చిన్న కప్పు పెరుగు తీసుకొని 1 స్పూన్ ఉప్పు, ఇంకా 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ సోడా వేసి 1 స్పూన్ షుగర్ గిట్ల వేయాలి. వేసి మంచిగా కలపాలి. కొన్ని వాటర్ పోసుకుంటా పిండిని మంచి మెత్త కలపాలి. పిండిని మంచిగా కలిపితేనే తందూరి రోటీ మస్తు వస్తుంది. కాబట్టి పిండి కలపడంలోనే ఉంటుంది. మంచిగా కలిపిన తర్వాత దానిపైనుంచి కొంచెం ఆయిల్ వేసి 1 గంట సేపు పక్కన పెట్టేయండి అంతే పిండిని. అప్పటి వరకు అయితే మనం ఎగ్ కర్రీ చేసేద్దాం. ఎగ్ కర్రీ కోసం ఏం కావాలి? ఎగ్స్ కావాలి. 5 ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నా. తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేయాలి. చాలా అంటే చాలా సన్నగా కట్ చేయండి. తర్వాత 3 టమాటాలు తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేయండి. ఎగ్స్ అయితే ఉడికినాయి. స్టవ్ ఆఫ్ చేసి కూల్ వాటర్ పోసి పొట్టు తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టిన గుడ్లు వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా కారం మీకు తగినంత వేసుకోండి. మనం టమాటా పేస్ట్ చేసినాం కదా, ఆ పేస్ట్ ఇట్లా వేసి ఒకసారి కలిపేయండి. తర్వాత కొన్ని వాటర్, మనకి గ్రేవీ కావాలి కదా కాబట్టి కొంచెం వాటర్ వేసి మూత పెట్టి కొంచెం ఉడకనియాలి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసి మళ్ళీ కలిపి మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ తీసుకొచ్చి వేసేయాలి. తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేస్తే కర్రీ అయినట్టే కదా, అంతే. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేద్దాం. కర్రీ అయితే అయ్యింది కదా. ఇప్పుడైతే తందూరి రోటీ స్టార్ట్ చేద్దాం. పిండి అయితే మస్తు నానింది. ఇప్పుడు పీట పైన కొంచెం పొడి పిండి తీసుకొని చపాతీ ముద్ద ఎంత తీసుకుంటామో అంత తీసుకొని మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియంగా వేసి పిండి పైన కొన్ని వాటర్ వేసి రుద్దాలి. వాటర్ వేసింది పెంక సైడ్ వచ్చేటట్టు వేయాలి. ఇప్పుడు ఈ రోటీ కొంచెం పొంగిన తర్వాత స్టవ్ పైన ఇంకో సైడ్ తిప్పి 2 సైడ్లు కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా కాలిందో. మన తందూరి రోటీ విత్ ఎగ్ కర్రీ అయితే అయిపోయింది. చూడండి మస్తు అంటే మస్తు వచ్చింది. టేస్ట్ మాత్రం అసలు నేను చెప్పలేను, అంత మంచిగా ఉంది. అసలు ఇంట్లోనే ఇంత ఈజీగా తందూరి రోటీ చేసుకోవచ్చా అంటారు. మీరు చేసుకొని తినండి, నేను తింటుంటా, మీరు చూస్తుండండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అసలు టేస్ట్ అయితే ఎంత మంచిగా ఉందంటే అసలు నేను చెప్పలేను. ఇక అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ తినడం ఒకటే. ఇక అంత మంచిగా ఉంది. మళ్ళీ మీరు ఇట్లా చేసుకొని తినండి, నాకు దిష్టి పెట్టకండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేను తింటుంటా, మీరు చూస్తుండండి.